అన్న నీ పేరు? నా పేరు వినయ్ బాబు, మంగినపూడి. ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ చేశాను. ప్రజెంట్ అయితే జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నాను. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగులు కానీ ఐటీ సెక్టర్ బీటెక్ చదివి ఉన్నారు. ఇలాంటి నిరుద్యోగం ఉన్న వ్యక్తికి కూడా ఉద్యోగాలు లేవు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత అనే ఆరోపణ వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? అది 100% రాంగ్. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ హైదరాబాద్లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో జాబ్ చేశాను నేను. జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ జాబ్ కోసం వచ్చాను. ఎక్కడో కాదు మళ్ళీ జాబ్ నాకు మచిలీపట్నంలో మా ఇంటి వెనకాల 1 కిలోమీటర్ దూరంలో పోర్టు పడింది. పోర్టు దగ్గర జాబ్ సెర్చింగ్లో ఉన్నాను నేను. ఇప్పుడు పేరునేని నాని గారి తనయుడు పేరునేని కిట్టు గారి తండ్రికి తగ్గ తనయుడా, లేదంటే ఈసారి మళ్ళీ టీడీపీ కొల్లినేని రవీంద్ర గారికి ఏమైనా అవకాశం ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంట? కొల్లు రవీంద్ర గారికి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. పేరుని నాని గారు ఎంత మంచి చేశారో, ఈయన కొడుగ్గా ఎమ్మెల్యే కాకుండానే ఊర్లో అంతే మంచి చేశాడు. అది మీరు ఇప్పుడు ప్రతి సీసీ రోడ్డు కిట్టుగా రేపించిందే. ప్లస్ ఈరోజు పిల్లల షటిల్ గ్రౌండ్స్ కానీ ఇవన్నీ ఇండోర్ స్టేడియం మొత్తం ఆయనే సొంతంగా వెళ్ళి బైరెడ్డి సిద్ధార్థతో మాట్లాడి తీసుకొచ్చి చేసింది మొత్తం కిట్టు గారే. ఈరోజు గడప గడప కానీ ఎక్కడికి వెళ్ళినా సరే నాని గారిని మించిన రెస్పాన్స్ కిట్టు గారు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు పేరునేని నాని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అభివృద్ధి చెందిందంటారా, లేదంటే ఏమైనా మళ్ళీ వెనకబడింది అంటారా? టీడీపీ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కానీ టీడీపీలో కానీ? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అయితే కనబడుతుంది మనకి. టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి ఏంటంటే నాని గారు వీళ్ళందరూ పోటీ కట్టారు. దాన్ని మేమే తెచ్చాం మేమే కట్టామంటాడు. మెడికల్ కాలేజీ నాని గారు చేశారు, అది మేమే కట్టామని చెప్పేసి బ్యానర్లు వేసుకుంటారు. ఇలాంటి సొల్లు మాటలు చెప్పడం తప్ప కొల్లు రవీంద్ర ఇంకా దేనికి లేడు. ఇక్కడ మచిలీపట్నంలో జరిగిన ప్రతి అభివృద్ధికి పేరుని కుటుంబమే. ఆ పేరుని కుటుంబం చేసిన ప్రతిదీ కూడా నేనే చేశా అని చెప్పుకునే తత్వం కొల్లు రవీంద్రది. ఇక్కడున్న ప్రజలకు తెలుసు, మొత్తం అందరూ చూస్తూనే ఉన్నారు. మెడికల్ కాలేజీ కానీ మచిలీపట్నం పోర్టు కానీ ఈరోజున్న సీసీ రోడ్లు కానీ ఎక్కడ మన కోనే సెంటర్లో చాలామంది రోడ్డు కోసం వచ్చారు. ఆ రోడ్డు వర్షం వస్తే ఇక్కడ వాటర్ ఉండేది సెక్షన్ అవి. అలాంటిది కూడా కిట్టు గారికి చెప్పంగానే వెంటనే చేయించాడు ఆయన. ఇప్పటివరకు చేయించిన వాడు లేడు. అలా కల కూడా నెరవేరింది అది. ఇప్పుడు పోర్టు విషయంలో కానీ మత్స్యకారుల విషయంలో కానీ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత మంచి జరిగిందంటారా మత్స్యకారులందరికీ, లేదంటే మత్స్యకారులు గత ప్రభుత్వంలోనే టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరిగింది అనేసి ఆరోపణ వస్తుంది? టీడీపీలో మంచి జరిగిన ఆరోపణ లేదు. వాళ్ళు ఫేక్ అంతా పెట్టుకోవడం తప్ప. మేము ఈరోజు గడప గడప తిరిగినప్పుడు కూడా ప్రతి మత్స్యకారు కుటుంబం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. పోర్టు దగ్గర మా ఇల్లు. పోర్టు వర్క్ ఎంత ఉందో ఒకసారి మీ కెమెరాతో చూపించండి. ఎంత వర్క్ జరిగిందో అందరికీ తెలుసు, కొల్లు రవీంద్రకు కూడా తెలుసు. ఆ పోర్టు వర్క్ చూసి కూడా కొల్లు రవీంద్ర పోర్టు మేమే చేసాం అంటున్నారు. గతంలో నాన్నగారు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు వచ్చి ఒక స్తూపం కట్టేసి వెళ్ళిపోయి 8 కోట్లు దానికి బిల్లు వేసాడు చంద్రబాబు నాయుడు. ఏం కట్టాడు? ఈరోజు టీడీపీలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు పోర్టు కట్టింది ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని. టీడీపీ ప్రభుత్వంలో కొల్లు రవీంద్ర అనే వ్యక్తి మంత్రిగా కూడా చేశారు. ఈ మచిలీపట్నం నుంచి ఒక మంత్రి పదవి కూడా ఇచ్చారు. యువతకి ఏమైనా ఆదర్శంగా ఏమైనా పనులు చేశాడు ఆయన మంత్రిగా ఉండేటప్పుడు? చేశాడు, సంబరాలు చేశాడు. బీచ్లో 4 బోట్లు తెప్పించి సంబరాలు చేయడం, యువతది ఏదో యువగాళం ఏదో సంథింగ్ చెప్పేసి సంబరాలు చేయడం తప్ప కుర్రోళ్ళకి యువ కెరటాలి తప్ప కుర్రోళ్ళకి కానీ యూత్కి కానీ చేసిందంటూ ఏమీ లేదు. అసలు ఆయన ఒక విద్యార్థికి కానీ ఏమీ లేదు. కాకపోతే అంటే ఆయన దగ్గర గొప్ప గుణం ఏంటయ్యా అంటే వేరేవాడు మంచి చేసాడు అనుకో, అది నేనే చేశాను చెప్పుకోవడం ఆయన దగ్గర ఉన్న గుణం. అయితే వైఎస్ఆర్ వచ్చిన తర్వాత పేదలకి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, లేదంటే ఎవరు కూడా ఉన్న నాయకుల వెనకాతల ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎవరు అభ్యర్థులు కానీ వాళ్ళ నాయకులకు మాత్రమే ఇస్తున్నారు. పేదలు ఎవరికి ఇల్లులు కానీ ఇలాంటివి ఏమి ఇవ్వట్లేదు. నాయకుల వెనకాతలు తిరిగే వాళ్ళకే మొత్తం అన్నీ పట్టం కడుతున్నారు అనేసి ఆరోపణ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% అబద్ధం అది. నాయకుల అంకాలు తిరిగే వాళ్ళకే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు, మనకి ఓటైన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంక్షేమం అందాలని చెప్పేసి అన్నాడు. అదేవిధంగా పార్టీలతో సంబంధం లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పథకాలు అనేవి అందినయ్యి. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టే కాలు రెకరేసే మా నాయకుడు పలానా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునేలా ప్రతి కార్యకర్తను చేస్తా అన్నాడు. సేమ్ మేమందరం అట్లా కాలు రెకరేసే చెప్తున్నాము. ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి పథకాలు అందినాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు మీ ఇంటికి మంచి జరిగితే ఓటేయండి అంటున్నారు. ఆ మాట అంటే ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరింటికి మంచి జరిగింది ఎవరింటికి మంచి జరగలేదు ప్రజలకు తెలుసు, కానీ ఈయన ఆ మాట అంటే ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసిన పాలిటిక్స్లో ఇప్పటివరకు తెలిసిన పాలిటిక్స్లో గతంలో కానీ ఇప్పుడు కానీ యూట్యూబ్లో అట్లా చూసిన దాంట్లో ప్రకారం కానీ
ఇంత గొప్పగా దమ్మున్న నాయకుడు ఎవడో ఈ మాట అనలేదు. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయనని చెప్పిన మాట ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఒక్క నాయకుడు 40 ఏళ్ళ చంద్రబాబు అంటున్నారు, అంతకుముందు సంసం క్యారెట్లు ఎంతోమంది చేశారు. ఒక్కడైనా సరే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి లేకుంటే లేదని చెప్పేసి అన్న మాట ఎవరన్నా ఎక్కడన్నా అన్నారా? ఆయన మంచి జరిగింది కాబట్టి అంత ధైర్యంగా ఉన్నాడు, ఆ మాట అనగలిగాడు. మంచి చేయనోడు ఎవడైనా సరే ఏం చేస్తాడు, అది అంటాడు ఇది అంటాడు, పోసుకుల మాటలు అవన్నీ చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అది అంటాడు. అలా వేస్ట్ మాటలు అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది 100కి 100 నిజం. అయితే ఈ కాన్స్టిట్యున్సీలో పేర్నేని నాని గారి తనయుడుగా పేర్నేని కిట్టు గారు ఉన్నారు. అతనికి ఈసారి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? లాస్ట్ టైం నాని గారికి వచ్చిన మెజారిటీ కానీ ఎక్కువ మెజారిటీతో కొడతారు ఈసారి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ గత కోవిడ్ దగ్గర నుంచి కూడా ఆయన ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. ఈ స్టేట్ మొత్తానికి తెలుసు. కోవిడ్ విషయంలో ఆయన తిరిగింది కానీ చేసింది కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయన కిట్టు 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 అంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక కొడుకులాగా అయిపోయాడు. నాని గారికి ఎంత మెజారిటీ అయితే వచ్చిందో దానికి రెట్టింపు మెజారిటీతో ఈరోజు మచిలీపట్నం అసెంబ్లీ నుంచి పేర్నేని కృష్ణమూర్తిగా ఎన్నికవుతారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175కి వై నాట్ 175 అంటున్నారు, కానీ ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మీ అంచనా ప్రకారం? మా అంచనా ప్రకారం సేమ్ 151 కానీ తగ్గదు. మళ్ళీ పాత నెంబర్ రిపీట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాత నెంబర్ని మేము ఇంకా ముందుకెళ్తే తప్ప ఇంకా తగ్గదు. 100% నిజం అది. కాకపోతే ఈ ఎల్లో మీడియం పచ్చ మీడియా ఇవన్నీ ఉన్నాయిగా, ఇలా ఇది అని చెప్పేసి చాలా ఇప్పుడు మేము మచిలీపట్నమే ఎగ్జాంపుల్. ఏమీ చేయకుండానే మేము చేసాం, పేర్ని కుటుంబం చేసిన అభివృద్ధి కూడా మేమే చేసామని చెప్పేసి అన్నారు. ఎక్కడైనా సరే నాన్నగారు మన గతంలో కూడా అన్నారు, లెక్కలు ఉన్నాయి, 3 ఆఫీసులు లెక్కలు ఉన్నాయి, వాళ్ళు కట్టిన స్తూపానికి 8 కోట్లు అంట. అట్లాంటి చిల్లర రాజకీయాలు చేసేది టీడీపీ ప్రభుత్వం.